ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. తెలంగాణలో పల్లెపోరుకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. పంచాయతీల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు నేతలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలు పల్లెపోరుకు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టాయి. కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు పూర్తి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు, 4656 వార్డులు ఉన్నాయి. జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో కామారెడ్డి డివిజన్లోని 167 గ్రామ పంచాయతీలు, 1520 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు. 50,000కు మించి నగదు తీసుకువెళ్లరాదన్నారు. పల్లె సమరంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు సై అంటే సై అంటున్నారు. ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉన్నాయి. తొలి విడతలో బోధన్ డివిజన్ పరిధిలోని 184 గ్రామ పంచాయతీలు, 1642 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బందితో పాటు నామినేషన్ల స్వీకరణకు కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో పాటు బ్యాలెట్ బాక్సులను తరలించారు. పల్లెపోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బలమైన అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని అధికార పార్టీ భావిస్తోంది. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాషాయ పార్టీ సమాయత్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయనే ధీమాలో బీఆర్ఎస్ ఉంది. ఎన్నికల లబ్ధి కోసం అధికార పార్టీ చీరల పంపిణీ చేస్తోందని, బోనస్ విడుదల చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఇందిరమ్మ చీరలు అని చెప్పి మహిళలకు అక్కా చెల్లెలకు చీరలు పంచే కార్యక్రమం ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు. 3వ పంటకు మొన్న వాసంగికి మొత్తంకే ఇవ్వలేదు బోనస్, అన్నవాట్ల బోనస్. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని బోనస్ ఇచ్చి రైతులకు కూడా చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు ఇచ్చి బుదిరిపించుకుందాము అని చూస్తున్నాడు. రైతులు కూడా గమనించిర్రు. రేవంత్ రెడ్డి చేసే మోసాల్ని ఇవాళ మహిళలు, రైతులు గమనించిర్రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. జై తెలంగాణ. మొత్తానికి పల్లెపోరుతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. మెజార్టీ పల్లెల్లో బలమైన అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు.